విపుల్స్ ప్యాంక్రియాటికోడ్యూడినెక్టమీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉంటాయి, పల్మనరీ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి. ఏ క్యాన్సర్ సర్జరీ తర్వాత క్యాన్సర్ ఉన్న పేషెంట్స్లకి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సర్జరీ తర్వాత పేషెంట్కి సడన్ బాడీలో ప్రోటీన్ లాస్ అయ్యి వెయిట్ లాస్ అవుతుంది. బాడీలో ప్రోటీన్స్ తగ్గిపోతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. ప్రోటీన్ కంపోనెంట్ ఆఫ్ ది ఫుడ్ ఇంక్రీజ్ చేయాలి. హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీతో ప్యాంక్రియాటిక్ రిసెక్షన్ విపుల్స్ ప్యాంక్రియాటికోడ్యూడినెక్టమీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉంటాయి అవి నేను డిస్కస్ చేయబోతున్నాను. ప్యాంక్రియాటికోడ్యూడినెక్టమీ విపుల్ సర్జరీ ప్యాంక్రియాటిక్ హెడ్లో క్యాన్సర్ ఉన్న పేషెంట్స్లకి పర్ఫామ్ చేస్తారు. ఇది ఒక మేజర్ సర్జరీ, ఒక 5 to 7 అవర్స్ సర్జరీ తర్వాత ఒక 5 to 7 డేస్ ఆర్ మ్యాక్సిమం ఒక 10 డేస్ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం రావచ్చు. పేషెంట్ కంప్లీట్ రికవరీ అయిన తర్వాత ఒక డాక్టర్ మీకు ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి అది నేను కొంచెం బ్రీఫ్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 5 to 10 పాయింట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత విపుల్స్ పేషెంట్స్ ఒక 2 to 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి జాగ్రత్త ఉండాలి. ఒకటైతే పల్మనరీ ఇష్యూస్, పల్మనరీ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి. అది రాకుండా ఉండడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఒక పేషెంట్ రెగ్యులర్గా చేయాలి. ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ చేయాలి. ఆ ఇన్సెంటివ్ స్పైరోమీటర్ మషిన్ని ఆ ట్యూబ్ని కనెక్ట్ చేసి ఎయిర్ అంటే గాలి లోపలికి పీల్చుకోవాలి. రెస్పిరేటరీ బ్రీతింగ్ ప్యాటర్న్ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. దాని తర్వాత మూమెంట్ ఎక్కువ ఉండాలి. ఏ క్యాన్సర్ సర్జరీ తర్వాత క్యాన్సర్ ఉన్న పేషెంట్స్లకి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే కాళ్ళలో ఉన్న నరాలు బ్లాక్ అవ్వచ్చు, దాంట్లో థ్రాంబస్ రావచ్చు, క్లాట్ రావచ్చు. ఒకవేళ కాళ్ళలో ఉన్న నరాలలో క్లాట్ వస్తే అది సడన్గా బ్రేక్ అయ్యి హార్ట్కి వెళ్ళే రిస్క్ ఉంటుంది, లంగ్స్కి వెళ్ళే రిస్క్ ఉంటుంది. ఆ లంగ్స్లో క్లాట్ వెళ్తే లంగ్ బ్లడ్ సప్లై సడన్గా కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక సీరియస్ అయిన కండిషన్. దీనికి పల్మనరీ థ్రోంబో ఎంబాలిజం అంటారు. ఇది అవాయిడ్ చేయడానికి ఒక సర్జన్ మీకు రెగ్యులర్గా వాకింగ్, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, మూమెంట్ అడ్వైజ్ చేస్తారు. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మొబిలిటీ ఇంక్రీజ్ చేయాలి, డైలీ వాకింగ్ చేయాలి. దీంతో పాటు కొన్ని బ్లడ్ థిన్నర్స్ కూడా ఒక సర్జన్ అడ్వైజ్ చేయొచ్చు. దాంట్లో మోస్ట్ కామన్గా ఇచ్చింది సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ ఉంటుంది, దానికి క్లెక్సెన్ అంటారు, బ్లడ్ థిన్నర్. ఇది మీకు సర్జన్ అడ్వైజ్ చేస్తే అది కంటిన్యూ చేయాలి. దీని తర్వాత మీ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. సర్జరీ తర్వాత, ఎస్పెషల్లీ మేజర్ సర్జరీ తర్వాత, క్యాన్సర్ సర్జరీ తర్వాత పేషెంట్కి సడన్ బాడీలో ప్రోటీన్ లాస్ అయ్యి పేషెంట్కి వెయిట్ లాస్ అవుతుంది. అది రికవర్ అవ్వడానికి వెయిట్ లాస్ అయితే, ప్రోటీన్ లాస్ అయితే బాడీలో స్పాంటేనియస్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, పొట్టలో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బికాస్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. సో బాడీలో ప్రోటీన్స్ తగ్గిపోతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం వల్ల బాడీలో స్పాంటేనియస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేయడానికి ఇంటికి వెళ్ళి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రోటీన్ కంపోనెంట్ ఆఫ్ ది ఫుడ్ ఇంక్రీజ్ చేయాలి. హై ప్రోటీన్ డైట్ తినాలి. ప్రోటీన్ పౌడర్లు వాటర్లలో అయినా కానీ పాలలో అయినా కానీ కలిపి డైలీ ఒక 3 times తాగాలి. అండ్ హై ప్రోటీన్ డైట్ తినాలి. ఎగ్ వైట్ డైలీ తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక 2 to 3 ఎగ్ వైట్ డైలీ తీసుకోవాలి. న్యూట్రిషన్ విపుల్స్ పేషెంట్స్లకి 2 విధంగా ఉంటుంది. కొందరు పేషెంట్స్ ఓరల్ డైట్ బాగా టాలరేట్ చేస్తారు, సో వాళ్ళు ఓరల్ ప్రోటీన్ డైట్ కంటిన్యూ చేయాలి. కొందరికి ఇంకా ఫీడింగ్ జెజునోస్టమీ ఒక డాక్టర్ కంటిన్యూ చేయమంటారు. సో ఆ ఫీడింగ్ ట్యూబ్లోకి వెళ్ళి హై ప్రోటీన్ మిక్స్ చేసి బాగా వాటరీ లాగా చేసి అది ఫీడింగ్ అక్కడి నుంచి ఇవ్వాలి. న్యూట్రిషన్ మెయింటైన్ చేయాలి, మూమెంట్ మెయింటైన్ చేయాలి, అండ్ దాంతోపాటు రెస్పిరేటరీ మసిల్ ఎక్సర్సైజెస్ కూడా మెయింటైన్ చేయాలి. న్యూట్రిషనల్ 1/3 ఆఫ్ ది పొట్ట స్టమక్ తీస్తారు కాబట్టి 3 times ఎక్కువ తినకుండా విపుల్స్ పేషెంట్స్ ఆర్ స్టమక్ 1/3 రిమూవ్ చేసిన పేషెంట్స్ కొంచెం ఒక 5 times ఒక 5 times తినాలి. అంటే క్వాంటిటీ తక్కువ ఉండాలి, క్వాలిటేటివ్గా హై ప్రోటీన్ ఉండాలి, అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉండాలి. 3 times కాకుండా ఒక 5 to 7 times భోజనం చేయాలి, అండ్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. ఆ భోజనం ప్రోటీన్ కంపోనెంట్ ఎక్కువ ఉండాలి. దీంతోపాటు బాడీ హైజీన్ బాగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడానికి యూరిన్ పాస్ చేసిన తర్వాత ఆ ఏరియాని క్లీన్గా ఉంచాలి. వాష్రూమ్ పాస్ చేసిన తర్వాత కూడా ఆ ఏరియా బాగా క్లీన్గా వాష్ చేయాలి. బాత్ చేయాలి. బాడీలో ఉన్న ట్యూబ్స్, ఒకవేళ ట్యూబ్స్తో పాటు సర్జన్ మీకు డిశ్చార్జ్ చేస్తే ఆ ట్యూబ్ని, స్పెషల్లీ ఫీడింగ్ ట్యూబ్ కేర్ బాగా తీసుకోవాలి. ఆ ఫీడింగ్ ట్యూబ్ని ఫీడ్ చేసిన తర్వాత ఒక 10 cc సలైన్తో డైలీ ఫ్లష్ చేయాలి, అది బ్లాక్ కాకుండా ఉండడానికి. ఆ ఫీడింగ్ ట్యూబ్స్ అండ్ వేరే ట్యూబ్స్ కవర్ చేసేసి తలపై నుంచి స్నానం డైలీ చేయాలి. ఇది నీట్నెస్ మెయింటైన్ చేసి డైట్ మెయింటైన్ చేస్తే మీకు ఒక ఎక్సలెంట్ అవుట్కమ్ ఉంటుంది. థ్యాంక్ యూ.